ఎంఎస్ సింధు ఏంటి ప్రిపరేషన్ ఏం చేస్తున్నావు ఏంటి? బిర్యానీ వండుతున్నాను అక్క. అవునా, ఏం బిర్యానీ వండుతున్నావేంటి? వంకాయ బిర్యానీ అక్క. ఏది ఎలా వండుతున్నావో చూపించు. సింపులేనక్క, నార్మల్ బిర్యానీ లాగానే ఉండాలి. ప్రాసెస్ ఏంటో ఒకసారి చెప్పు. ఆయిల్ లో బిర్యానీ స్పైసెస్ వేసాను, నెక్స్ట్ వంకాయలు వేసి వేస్తున్నాను అంతే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూడు. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు యాడ్ చేసి ఫ్రై చేస్తున్నావా? అంతే అక్క, కొంచెం వేగాయి సరిపోతుంది. మిల్లిమిక్కర్ కూడా వేసేస్తున్నా. సరే వేసి. ఓకే, అన్ని బాగానే అరేంజ్ చేసుకున్నావే. ఆ మాత్రం ఉంటుంది ప్రిపరేషన్ మరి. వంకాయ బిర్యానీ అంటేనా? ఓకే, కొంచెంసేపు మూత పెడదాం. అబ్బా, గుమ్మ గుమ్మలు ఆడిపోతుందే సింధు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఉండవే అక్క, కంగారు ఎందుకువే నీకు. సరే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడక్క. ధనియాల పౌడర్ వేస్తున్నా 1/2 స్పూన్. కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం బిర్యానీ మసాలా వేసి ఇప్పుడు మొత్తం కలుపుతున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం ఉప్పు టేస్ట్కి సరిపడా. స్పైసెస్ అన్ని వేసి కలిపాను కదా, ఇప్పుడు వాటర్ వేస్తున్నా. సరే, ఎన్ని గ్లాసెస్ రైస్ వండుతున్నావు? 2 గ్లాస్ రైస్ వండుతున్నాను, 4 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఓకేనా? ఓకే. సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? వాటర్ ఇప్పుడే వేసాను కదా, కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేద్దాం. ఓకేనా? ఓకే చెల్లి. వాటర్ బాయిల్ అయినాయి కదక్క, నెక్స్ట్ రైస్ వేస్తున్నాను చూడు. ఓకే. నెక్స్ట్ పుదీనా వేస్తున్నాను చూడక్క. ఓకే. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్. అంతే, ఇంకా అయిపోయింది. కుక్కర్ మూత పెట్టేయడమే. పెట్టేస్తున్నాను చూడక్క. ఎన్ని విజిల్స్ వేయిస్తావు మరి? 3 విజిల్స్ వేయిస్తున్నాను అక్క. సరే, 3 విజిల్స్ వచ్చేసాయా? వచ్చేసాయి అక్క. ఓపెన్ చేస్తాను, ఎలా ఉందో చూడు. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. త్వరగా కలుపు. 1 స్పూన్ ఇవ్వు, టేస్ట్ చూసేస్తాను. ఇదిగో అక్క, 1 స్పూన్ టేస్ట్ చూడు, ఎలా ఉందో చెప్పు. ఓకే, చూద్దాం. చాలా బాగుంది, చాలా బాగుండవు. నీకు చాలా మంచి టాలెంట్ ఉంది కుకింగ్ లో. అవునా, నీకు నచ్చిందా? థ్యాంక్స్ అక్క. చూసారు కదా ఈ వంకాయ బిర్యానీ ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా సింధు చాలా బాగుండింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి.